హలో బిజీ బీస్. ఇక్కడైతే అత్తయ్య కోసం రాధా ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు. గిఫ్ట్ అంటే డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్ప్రైజ్ కంటే షాక్ ఫీల్ అయ్యారనుకోండి, మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అందులోకి గోల్డ్ అమ్మాయిలకి అది పెట్టుకొని చూసి ట్రైల్ వేస్తే కానీ మనకి తెలియదు. సో అలా షాక్ అయ్యే కంటే సర్ప్రైజింగ్గా ఉండాలి అంటే తనకి చెప్పాడనమాట, ఇట్లా నేను ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను నీకు అని చెప్పి. వద్దన్నారు. బట్ లేదు, ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి అంటే ఇంకా సరే అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత చాలా తెలివిగా మా ఇద్దరితో కలిసి గోల్డ్ షాపింగ్కి వస్తే బుక్ అయిపోతాడని ముందే తెలుసుకొని సైలెంట్గా సైడ్ అయిపోయి అత్తయ్యని తీసుకొని నన్ను వెళ్ళమని చెప్పాడు. ఆవిడకి నచ్చిన మోడల్ ఒకటి సెలెక్ట్ చేసి తీసుకోమని చెప్పాడనమాట. సర్లే ఇంకా మా ఇద్దరితో పాటు రాధా వచ్చినా కానీ చాలా కంగారు పెట్టేస్తాడు, ఎక్కువ మోడల్స్ చూడనివ్వడని. మేము కూడా ఓకేలే లైట్ అనుకొని ఇంక ఇద్దరం కలిసి మల్బార్ గోల్డ్కి వచ్చేసాము. ముందు రోజు అయితే నేను ఇక్కడే షాపింగ్ చేశాను. సో రాధా నాకు ఏం గిఫ్ట్ చేశాడని అయితే నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా. సో మల్బార్ గోల్డ్లో గోల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఫైన్ క్వాలిటీ ఉంటుంది అనమాట. నేను చాలా వరకు ఇక్కడే పర్చేస్ చేస్తాను. సో ఏమైనా రిటర్న్ ఇచ్చినా కానీ దాని వాల్యూ అంత మంచిగానే రిటర్న్స్ వస్తాయి. సో అత్తయ్య ఏజ్కి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నేను అక్కడ తీపిస్తున్నాను. యూజువల్లీ బాగా చిన్నపిల్లలకి లేకపోతే కొంచెం పెద్దవాళ్ళకి పెద్దగా మోడల్స్ అయితే ఏముండవు, మిడిల్ ఏజ్ వాళ్ళకే ఎక్కువ మోడల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ నేను ఈ యాంటిక్ ఇయర్ రింగ్ తీసుకోండి అని చెప్తేనేమో ఇది నల్లగా ఉంది నాకు వద్దు అన్నారు. అదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పాను. కాసేపు అలా నవ్వుకున్నాము. ట్రై చేశారు, కాకపోతే ఇది అత్తయ్యకి సూట్ అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పి ఇది పక్కన పెట్టేశారు. ఆ తర్వాత నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్గా అనిపించినాయి, బాగున్నాయి, ఫినిషింగ్ కూడా బాగుంది. అది కూడా రాళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఆలోచించి వద్దన్నారు. ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా 2-in-1 టైప్లో పెట్టుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా అడ్జస్టబుల్ ఉంది. ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే పెద్దవాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా రకాలుగా ఆలోచిస్తారు కదా, రాళ్ళ ఐటమ్ వద్దు ప్లెయిన్ గోల్డ్లో కావాలి అని చెప్పేసి, ఎందుకు మళ్ళీ అది రిటర్న్ ఇచ్చినా కానీ వేస్ట్ అని చెప్పి ఆలోచిస్తారు కదా. యూజువల్లీ మనం ఏం చేస్తామంటే మన జనరేషన్ మనకి మోడల్ నచ్చితే తీసేసుకుంటాము, అంతేం ఆలోచించము, అంత ఇన్ డీటెయిల్డ్గా అంత ఆలోచించాం కదా. సో ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళ ఏజ్కి సెట్ అయ్యే ట్రేస్ మొత్తం బయటకు తీపిస్తున్నాను అనమాట. సో ఒక్కొక్కటిగా చూస్తున్నాము. బేసికల్లీ ప్రాబ్లం ఏంటంటే అత్తయ్య ఎక్కువగా మార్చి మార్చి ఇయర్ రింగ్స్ పెట్టుకోరు. సో దానివల్ల ఏది పెట్టుకున్నా కానీ అంత సూట్ అయినట్టుగా అనిపించట్లేదు. అండ్ ఆల్సో ఇయర్ రింగ్ కూడా కన్నం కొంచెం కిందకి ఉండటం వలన ఏ ఇయర్ రింగ్ పెట్టినా బాగా కిందకి ఏలబడుతున్నట్టుగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ర్యాండమ్గా కొన్ని ట్రై చేసినా కానీ అంత సూట్ అయినట్టుగా అనిపించలేదు, ఓకేగా అనిపించినాయి. అండ్ చాలా సింపుల్గానే తీసుకుంటా అన్నారు. హెవీగా జుమ్కాల్ టైపు అట్లాంటివి వాళ్ళు ఏజ్కి వాళ్ళు యూజ్ చేయరు అత్తయ్య. అందుకని చెప్పి ఇంకా అక్కడ మల్బార్ గోల్డ్లో మాకేం అంత సూట్ అయినట్టుగా అనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి కొంచెం నడుచుకుంటూ జాయ్ ఎలికాస్కి వచ్చేసాము. ఇక్కడ అత్తయ్య పెట్టుకునే ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఇట్లా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఓల్డ్ మోడలే, కాకపోతే ఎందుకో తెలీదు ఒక్కొక్కసారి ఓల్డ్ మోడల్ అయినా కానీ మనకు బాగా నచ్చేస్తాయి కదా. కాకపోతే అత్తయ్యకి అవి సూట్ అవ్వలేదన్నమాట. అందుకని చెప్పి ఇంకా వదిలేసాము. ఆ తర్వాత ఇక్కడ యాంటిక్ లక్ష్మీ అమ్మవారు వచ్చి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా నాకు బాగా నచ్చినాయి. ఇంకా ఇవి తీసుకోమని చెప్పాను అత్తయ్యకి. వీటి వెయిట్ వచ్చేసి 4.4 grams. ఆలోచిస్తున్నారు ఇది కూడా బ్లాక్ గోల్డే కదా అని చెప్పి. నేను అన్నాను అది యాంటికా నార్మలా అని కాదు, మీరు పెట్టుకొని చూడండి, మీకు సూట్ అయితే ఇంకా తీసేసుకుందాము అని చెప్పా. ఇంకా స్టిల్ ఆలోచిస్తున్నారు. ఇంక నేను చెప్పాను అనమాట, మీరు తీసుకోకపోతే నేనైతే తీసేసుకుంటాను అని చెప్పి. సో ఎవరైనా కొంచెం సందేహంలో పడినప్పుడు మనం అలా అన్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు కదా. సో అందుకే జస్ట్ అట్లా అన్నాను. ఇంకా అత్తయ్య అయితే ఇక్కడ ట్రై చేస్తున్నారు ఆ ఇయర్ రింగ్స్. సో అవి సూట్ అయితే తీసేసుకుందామని. వీడియోలో అయితే మీకు చిన్నగానే కనిపిస్తుంది కానీ మేము ఆల్మోస్ట్ 3 గోల్డ్ షాప్స్ తిరిగాము. ఫైనల్లీ తిరిగి జాయ్ ఎలికాస్కి వచ్చాము. ఇవైతే మోస్ట్లీ సూట్ అయినట్టుగానే అనిపిస్తుంది నాకు. మోరోవర్ మేము తీసుకున్న రోజు జాయ్ ఎలికాస్లో ఆఫర్ ఒకటి నడుస్తుంది, మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్ అని చెప్పి. అంతేకాకుండా మల్బార్ గోల్డ్ అండ్ ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాము. అక్కడికంటే ఇక్కడ మోడల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే మేము ఫైనలైజ్ చేసేసుకున్నాము. దాని వెయిట్ వచ్చేసి 4.2 grams అరౌండ్. ఆ తర్వాత అక్కడ డాలర్స్ మిగతా కలెక్షన్ కూడా ఎలా ఉంది అని చూస్తున్నాను. చాలాసేపటి నుంచి ఒక దాని మీదకి నా కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. ఫైనల్లీ అది తీపించి వేయించుకుందామని అనుకున్నాను.
ఫైనల్లీ 3 షాప్స్ తిరిగిన తర్వాత జాయ్ ఎలుకాస్‌లో అయితే అత్తయ్యకి ఇయర్ రింగ్స్ సెట్ అయిపోయినాయి. సో, ఆ ఇయర్ రింగ్స్ అయితే బిల్లింగ్‌కి పంపించేశారు. ఈలోపు మాకైతే ఒక స్ట్రాంగ్ కాఫీ ఆఫర్ చేశారు. మంచిగా తల హీట్ ఎక్కింది కాబట్టి కాఫీ అయితే తాగేసాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నేను గోల్డ్ జ్యువెలరీ రిలేటెడ్ వ్లాగ్స్ చేశాను. సీత గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీస్‌లో, క్యారెట్ లేన్‌లో, ముకుంద జ్యువెలర్స్‌లో అలా కొన్ని గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్స్ అయితే చేశాను. ప్లేలిస్ట్‌లో ఉంటుంది. గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్ అనే ఫోల్డర్‌లో జ్యువెలరీ రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేసేయండి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా! దాని మీదకి ఇందాకల నుంచి నా ఫోకస్ వెళ్తుంది. సో, రామ్ పరివార్ టైప్ అది అయితే 8.5 లాక్స్ అంట. చాలా అంటే చాలా బరువుగా అండ్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉంది అవుట్‌లైన్ ఫినిషింగ్ అంతా కూడా. సో, అలా వేసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ ప్లేస్ చేసామని చెప్పాను. ఆ తర్వాత ఇది కూడా సింపుల్‌గా బావుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్. వితౌట్ చైన్ అయితే 11 గ్రామ్స్. విత్ చైన్ అయితే 14 గ్రామ్స్ అంట. మన లేడీస్‌కి ఎన్ని మోడల్స్ చూసినా కానీ తనివి తీరదు గదా! ఇంకా ఏమైనా డిఫరెంట్‌గా ఉంటే ట్రై చేయాలని అనిపిస్తూనే ఉంటుంది. అదైతే సహజం. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ చేయండి. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద డే. అత్తయ్యకి నచ్చిన ఇయర్ రింగ్స్ తీసుకొని ఆమెకైతే సర్ప్రైజ్ ఇచ్చేసామనే అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.